మగవాళ్ళు నేర్చుకోవలసిన మాట క్రియాజ్ఞానం అంటే పనుల యందు తెలివి, వర్కింగ్ నాలెడ్జ్. ఏ పని అయినా భార్య చెప్పినా తల్లి చెప్పినా తనంతట తాను అనుకున్నా సరే ఆ పనిని తెలివిగా నిర్వహించుకురావాలి. కానీ దద్దమ్మలాగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పని మానేసి ఏమిటో ఏ పని అవ్వట్లేదని వెర్రిమోహం అయింది. ఇక్కడ అది నిర్వహించుకొని రావాల్సిందే. ఆ పని నిర్వహించడంలో తెలివి ఉన్న భర్తని భార్య బాగా ప్రేమిస్తుంది. ఎందుకంటే సహజంగా వాళ్ళకుండే ఆందోళనలో పనులు అవుతాయో అవ్వో ఏమిటో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావు ఎలాగో అంటే వెంటనే మగవాడు ఏం చేసినా చేయకపోయినా సరే భార్య భుజం మీద చేసి నువ్వు ఊరుకో, నువ్వు నిశ్చింతగా పడుకొని నేను చూసుకుంటాను కదా అంటే అమ్మయ్యాన్ని పడుకుంటుంది ఆవిడ. అంతేగా ఏమిటో ఇలా అయిపోయింది నా జీవితం, ఇగో మా నాన్నగారు కూడా ఇంతేట, మా తాత ఈ దరిద్రపు మాటలు పెళ్ళాం దగ్గర కాదు ఇక్కడ. పైగా ఇంకా ఏమిటంటే ఈ మధ్యలో పట్టుకున్న జబ్బు నాది ఉత్తర పలుగుని నక్షత్రం, ఇలాగే ఉత్తర పలుగునికి నీకు సంబంధం లేదు. అంటే మన చేతగానితనాన్ని నక్షత్రాల మీదకి గ్రహాల మీదకి ముక్కోటి దేవతల మీదకి గెంటేస్తాం. కానీ నాకు చేత కాదని ఈ మనిషి అంగీకరించడండి. అంగీకరిస్తే నేర్చుకుంటాడు, అంగీకరించడు, గెంటేస్తాడు. జాతకం చెప్పిన వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు, అలాగే చెప్పారు కానీ అలాగే నేను నడవమని చెప్పరా. జాతకాలకు ఎప్పుడు పరిహారాలు 100 పరిహారాలు ఉన్నాయి. జాతకాలు అనేవి కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటివి. స్పష్టంగా చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ స్పీడ్ బ్రేకర్. గొప్ప ఉంది ఎదురుగా, జాగ్రత్తగా వెళ్ళమని చెప్తారు. నువ్వు జాగ్రత్తగా పెడితే దెబ్బ తక్కువ తగులుతుంది, దెబ్బ తగలడం ఖాయం, కుదుపులో తగులుతుంది. చూసుకోకుండా ఎటో పాట పాడుకుంటూ వెళ్ళిపోయావు అనుకో మొత్తం కింద పడతావు, కాలు విరగచ్చు, వీలు విరగచ్చు, ప్రాణము పోవచ్చు. అది జాగ్రత్త పడడం కోసం తప్ప ఎలాగూ గొప్ప తగులుతుంది కాబట్టి నేను వెళ్ళి తగిలించుకుంటా అని తగిలించక్కర్లేదు. అక్కడ మన చేతగానతనాన్ని వాస్తు పేరు మీద జాతకాల పేరు మీద మనం వ్యాపారం చేశాం, చేయకుండా వ్యాపారం చేసాం. మనకి చేతకాదు, అనుభవం లేదు. అందులో పెద్దవాళ్ళు చెప్పిన వల్ల దెబ్బతింది. నిస్సందేహంగా మన అసమర్థతను అంగీకరించాలి తప్ప పెట్టమంటే సింహద్వారం తూర్పును పెట్టలేదు, పడమరన పెట్టాడు. సింహద్వారానికి నీ జాతకానికి సంబంధం లేదు, పిచ్చి మాటలు చెప్పొద్దు. అందుకని నేర్చుకోవలసింది ఇక్కడ ఖచ్చితంగా సహదేవుడు యొక్క వ్యక్తిత్వం నుంచి. భార్య చూడండి ఏముంటుందో క్రియాజ్ఞానం, పని చేయాలంటే దానికి తగిన ప్రణాళిక వేసుకో, ఏం చేయాలో తెలుసుకో. బయటికి వెళ్ళి పని చేయాలంటే సంతకెళ్ళాలంటే సంచి పట్టుకెళ్ళరా. పైగా అందులో కొన్ని తడివి ఉంటాయి, కొన్ని పొడి ఉంటాయి. వేరే చిన్న చిన్న సంచులు వేరే పెట్టుకోరా, 4 కూరలు ఏరుకోరా. ఏమీ ఏరకుండా అక్కడ ఒక 100 రూపాయలు ఇచ్చేసి 4 కూరలు ఇచ్చేసి ఆయన పట్టుకొచ్చి ఇంటికి వచ్చాక సగం పుచ్చు సచ్చు ఉంటాయి. అప్పుడు భార్య ఏముంటుంది, నీలాగే ఉన్నాయి ఈ కూరలు కూడా అంటుంది. ఇదా తెలివి? అందుకే నేను సంతకెళ్ళను అంటే చేత కదని చెప్పరాదా. సంతకెళ్ళని అంటావేటి? సంతకెళ్ళలేనివాడు సంసారం ఎలా చేస్తావు? అక్కడ తెలివి ఉండాలి కదా. అలాగే ఆఫీసులో తెలివి తేడా వచ్చింది, తట్టుకోవాలి. 4 కాగితాలు రాయాలి, ఇంగ్లీష్ చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఎదుర్కోవాలి. ఒక వ్యాపారంలో దెబ్బతిన్నాం ఎలా బయటకు వస్తామని చూడాలి, మళ్ళీ తెచ్చుకోవాలి పౌరుషం. అందుకు భార్య సహకరించాలి. అందుకోసం చెబుతున్నాడు ఆర్యారంభ ప్రతికూలవాద రహితంబు ఆ ఈగి సమ్మాన విస్తారోదాత్తము. పురుషుడి నుంచి భార్య ఏం ఆశిస్తుంది అంటే మరీ పిసినగొట్టులా ఉంటే ఏ ఆడది తట్టుకోలేదు, చచ్చిపోతున్నామమ్మా ఏమీ కొండంటుంది. అలాగని మరీ దుబారా ఖర్చులు చేస్తే కంగారు పడిపోతుంది, ఎంత ఖర్చు పెట్టేస్తున్నాడో బాబాయ్ సంసారం దెబ్బైపోతున్నట్టు. అసలు ఖర్చు పెట్టకుండానూ ఉండకూడదు, అలాగని విపరీతంగా ఖర్చు పెట్టకూడదు. అందుకని ఆ ఈగి సమ్మాన విస్తారోదోత్తం. ఈగి అంటే దానం. మా ఆయన ఎవరికైనా దానం ఇస్తే సత్కారపూర్వకంగా గౌరవంగా ఇస్తాడు, మంచి పెద్ద చెయ్యి, భారీ చెయ్యి. అది భార్య ఆనందించే విషయం అది. ఎందుకంటే అలా దానం ఇచ్చిన వాడే తన్ను కూడా బాగా చూస్తాడని ఆవిడ నమ్మకం. ఎవడికి ఏమీ ఇవ్వనవాడు ఈవిడికి మాత్రం ఏమి ఇస్తాడు, చాలే అంటాడు. శంకరాజు లింగరాజులా ఉంటాడు వరవిక్రయ నాటకంలో. భార్య విసినకెర పెట్టి విసురుకుంటూ ఉంటే ఎక్కువ విసురుకు తాటాకులు అరిగిపోతాయంటాడు వాడు. తాటాకులు అరిగిపోతాయట. అందుకని అలాంటి వాడిని తట్టుకోలేదు. అలాగే దుబారా ఖర్చులు పెట్టేసాడు అనుకోండి, వచ్చిందల్లా 10 రూపాయలు వస్తుంటే 100 రూపాయలు ఖర్చు పెడితే అది అసలు తట్టుకోలేరు. అందుకని ఈకి సమ్మాన విస్తారోదం. ఖర్చు పెట్టాలి, దానం చెయ్యాలి. అదంతా ఎలా ఉండాలంటే హుందాగా గంభీరంగా ఉండాలి, అసలుకు మోసం వచ్చేలా ఉండదు.